సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ మిర్జాన్ ఫోర్ట్ అండి. మిర్జాన్ ఫోర్ట్ని మనం పెప్పర్గిన్ ఫోర్ట్ కూడా అంటాం. ఇది రాణి చిన్న భైరదేవి అన్న యువరాణి అయితే ఈ ఫోర్ట్లో 54 సంవత్సరాలు విజయనగరం రాజ్యాన్ని పరిపాలించి ఇదే ఫోర్ట్లో ఉన్నారు. సో ఈ ఫోర్ట్ తాలూకు విషయాలు అనేది నేను లోపలికి వెళ్ళి అయితే చెప్తాను. సో ఇది లోపల చుట్టుపక్కల ఏరియా, ఇదంతా పార్కింగ్ ఏరియా. సో మనకి ఇది క్లియర్గా మెన్షన్ చేశారు, డ్రోన్ కానీ ఫోటోగ్రఫీ అయితే స్టిల్ కెమెరా అయితే పర్మిషన్ అనేది వాళ్ళు తీసుకొని ఫోటో తీయాలి. సో ఇది ఫోర్ట్ అవుటర్ ఏరియా అండి ఇది. సో దీని ఓపెనింగ్ టైమింగ్స్ అనేది మనకి 8 AM to 5:30 PM వరకు అయితే ఈ ఫోర్ట్ ఓపెనింగ్ ఉంటుంది. సో ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్. సో విజయనగరం ఎంపైర్కి చెందిన ఈ రాణి భైరవదేవి ఈ ఫోర్ట్ని 54 సంవత్సరాలు పరిపాలించి ఇది కేవలం మనకి పెప్పర్ ఎక్స్పోర్ట్స్ అండ్ సాల్ట్ ఎక్స్పోర్ట్స్ కింద వాడేవారు. సో అది ఫోర్ట్ ఎంట్రన్స్, లోపలికి వెళ్తున్నాను. ఫోర్ట్ అయితే బాగానే ఉందండి. సో ఇది మనకి ఫోర్ట్ అనేది 16వ సెంచరీ 16th సెంచరీలో మొదలుపెట్టి మళ్ళీ 17th సెంచరీలో రీఫర్బిష్ చేసి మళ్ళీ తిరిగి కట్టారు. ఇది ఇదిగోండి, ఇక్కడ ఒక బావి కూడా ఉంది. బావిలో నీళ్ళైతే లేవు కానీ చాలా పెద్ద బావి, అందుకే మూసేశారు. సో ఫోర్ట్ అయితే మన ధ్వంసం అయిపోయింది. ఇది ఈ ఫోర్ట్ అంతా కూడా మనకి వాడే స్టోన్స్ అన్ని లాటరైట్ స్టోన్స్ అని మట్టితో అయితే ఈ ఫోర్ట్ అయితే కట్టడం అయితే జరిగిందండి. సో కింద భాగం అయితే తాళం ఇస్తున్నారు, లోపలికి అయితే ఎవరికి అలౌ చేయట్లేదు. నాకు తెలిసి పూర్వం ఆ పెప్పర్ సాల్ట్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి దాచే గదుల్లో ఉన్నాయి. సో మనకి ఫోర్ట్ అనేది నేను గోకర్ణ మెయిన్ రోడ్ దగ్గర నుండి అయితే 24 kilometers డిస్టెన్స్లో ఉందండి. మీకు 35 minutes జర్నీ పడుతుంది. ఆ దగ్గరలో మీకు యానా విభూతి ఫాల్స్ ఉంటాయి, అక్కడ కూడా మీరు వెళ్ళొచ్చు. సో మొత్తం అయితే మనకి ఈ పాకిరే మొక్కలతో నాచుతో అయితే నిండిపోయి ఉంది ఫోర్ట్ అంతా. ఫోర్ట్ అంటే రూయిన్స్ అని, మరి ఇంకా అంతకుమించి మనం ఏం చెప్పుకోని అవసరం లేదు, కానీ పర్వాలేదు. సో ఈ ఫోర్ట్ని మనం పెప్పర్ క్వీన్ ఫోర్ట్ కూడా అంటాం. సో ఈ పెప్పర్ క్వీన్ ఫోర్ట్లో మనకి ఎక్కువ పెప్పర్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫోర్ట్ని పెప్పర్ క్వీన్ ఫోర్ట్ అని కూడా అంటారు. సో పోర్చుగీస్ వాళ్ళు ఈ మహారాణి ఏమని పేరు పెట్టారంటే రైనా ది పెర్మంటే అని పేరైతే నామకరణం అయితే చేశారండి, రాణి చిన్న భైరవదేవి అని యువరానికి. సో మొత్తం గడ్డి చెత్త చెదారంతో అయితే నిండిపోయింది ఫోర్ట్కి. కానీ ఇంకా టూరిస్ట్ ఇంకా వస్తున్నారంటే అది కొంచెం ఆశ్చర్యమే. సో ఇదంతా ఫోర్ట్, నేను ఫోర్ట్ మీదే మనకి చక్కని చెట్లు ఇవన్నీ ఉన్నాయి. సో ఇది రాణి మహారాణి, ఇది గ్రోప్సా అనే రాజ్యానికి అయితే యువరాణి అండి. ఈ గోకర్ణలో మనకు మెయిన్ ఇంపార్టెంట్ టెంపుల్ మహాబలేశ్వర్. అది వెళ్ళకపోతే, అది మీరు చూడకపోతే ఏ టెంపుల్ని చూసినప్పుడు వేస్ట్ అని. సో నాకు అది 5 o'clock ఓపెన్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి టైంపాస్ కోసం అని ఫోర్ట్ చుట్టూ తిరుగుతున్నాను. సో ఫోర్ట్ చుట్టుపక్కల ప్రాంగణం అంతా బాగానే ఉంది, టూరిస్ట్ కూడా చాలామంది వస్తున్నారు. సో ఇది ఎగ్జిట్లో ఉంది. ఫోర్ట్ అయితే పెద్ద ఏమి లేదండి, ధ్వంసం అయిపోయిన కట్టడని. కానీ మనం పూర్వీకుల చరిత్ర కోసం రావాలి కాబట్టి తప్పదు, కాబట్టి ఒకసారి వచ్చి వీక్షించుకోవాల్సిన ప్రదేశమని. సో ఫోర్ట్ చుట్టుపక్కల మొత్తం అన్నీ చక్కగా కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. సో ఒకసారి అయితే మీరు టైంపాస్కి ఉన్నప్పుడల్లా మీరు వచ్చి ఒకసారి వీక్షించుకోవడానికి అయితే పర్వాలేదు. నేనైతే హిస్టరీ కోసమనే వచ్చాను. సో ఇదేని
ఈ పెప్పర్ క్వీన్ ఫోర్ట్ విశేషాలు. సో ఫోర్ట్ కింద అయితే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మీరు కాకపోతే రేట్లు కూడా వాసిపోతున్నాయి. మీరు ఏదైనా తాగాలనుకుంటే తాగొచ్చు. కానీ ఎంత సో ఫోర్ట్ అయితే పెద్ద ఏం లేదండి. నేనైతే జస్ట్ ఏముందని తెలుసుకోవడానికి అయితే వచ్చాను. ఇక్కడైతే ఏమీ లేదు. సో వీడియో నచ్చినట్లయితే మీరు ఈ ప్లేస్కి రావాలనుకుంటే రండి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండి. బాయ్.